రైతు సోదరులకు నమస్కారం. మనం ఈరోజు వేరుశనగ పొలాలను సందర్శించడం జరిగింది. మన రాయలసీమ జిల్లాలలో ఎక్కువ విస్తీర్ణంలో సాగేటువంటి నూనె గింజల పంటల్లో వేరుశనగ అనేది రబీలో ఎక్కువగా ఉంటుంది. ఈ రబీలో వేరుశనగకు రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. అందులో ప్రధానమైనటువంటిది త్రిప్స్, పచ్చదోమ అన్నమాట. త్రిప్స్ వచ్చినప్పుడు మనకు ఆకులు ఈ విధంగా ముడతలు పడినట్టుగా, జొల్లుకారలు వచ్చినట్టుగా ఈ విధంగా ఉన్నట్లయితే ఎక్కడైనా ఇది వచ్చేసి మనకు ఖచ్చితంగా త్రిప్స్ ఉందని గుర్తించండి. ఈ విధంగా త్రిప్స్ ఉందని గుర్తించండి. ఈ విధంగా ఉంటే తర్వాత మనకు పచ్చదోమ వచ్చినప్పుడు ఆకుల కొనభాగాలు వి షేప్లో పసుపు రంగులోకి మారి ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఎక్కడైనా కనిపించినాయంటే పచ్చదోమ వల్ల ఉంటుంది. ఇది ఆకుల కింద భాగంలో పచ్చదోమ రసం పీల్చడం వల్ల ఆకుల వెనక భాగంలో ఈ విధంగా పసుపు రంగులోకి ముందుపాటు మారడం జరుగుతుంది. ఇలాంటి ఉధృతి కానీ ఎక్కడైనా ఇలాంటి దోమ వచ్చిందంటే ఇది వైరస్ తెగులను అటాక్ చేసి పంట దిగుబడి మీద భారీగా ప్రభావం చూపించేసి పంట చూడడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విషయంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకొని వీటికి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా పొలం చుట్టూ చేసి 4 వరుసల్లో ఒక జొన్న కానీ మొక్కజొన్న కానీ సద్ద కానీ వేసినట్లయితే ఇది రాకుండా ఉంటుంది. అదేవిధంగా పసుపు ఎల్లో అండ్ గ్రీన్ ఇది బ్లూ, ఎల్లో, వైట్ స్టిక్కీ ట్రాప్స్ కన్నా మనం ఎకరాకు ఒక 15 నుంచి 20 స్టిక్కీ ట్రాప్స్ పెట్టినట్టయితే ఈ యొక్క దోమ ఉధృతి కంట్రోల్ చేయొచ్చు. చివరిగా మనం ఏంటంటే ఇమిడాక్లోపిరిడ్, పిప్రోనిల్ కలిసి ఉన్నటువంటి టెక్నికల్ వాడినట్లయితే అట్లా పచ్చదోమను అట్లా త్రిప్స్ నుండి కంట్రోల్ అవుతాయి. మనకు ఇమిడా ప్లస్ పిప్రోనిల్ కలిసి ఉన్నటువంటి కాంబినేషన్లో లెసెంటా అని చెప్పేసి ఒకటి మార్కెట్లో అందుబాటులో ఉంది. అది వచ్చేసి 100 గ్రాములు ఒక ఎకరాకు పిచికారి చేసుకున్నట్లయితే ఈ పచ్చదోమను త్రిప్స్ను పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. వైరస్ బారి నుండి మన వేరుశనగను సంపూర్ణంగా కాపాడవచ్చు అని తెలియజేస్తూ రబీలో వేరుశనగ సాగు చేసిన ప్రతి రైతుకు ఈ విషయాన్ని తీరవేసి ఈ వైరస్ల బారి నుండి రబీలో సాగు చేసిన వైరస్ల బారి నుండి ప్రతి రైతును కాపాడాలని కోరుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.